నమో వెంకటేశాయ. నా పేరు సరోజిని అండి. నేను మాత్రం స్వామివారిని చూస్తూ, ఇలా నేను రాత్రిపూట ముక్కోటి రోజున చూస్తూ ఉండిపోవాలనిపించిందండి. ఇంతటి అలంకరణ, ఇన్ని పువ్వులు, ఇన్ని లైట్లు, ఇంత దీపపు కాంతుల మధ్య స్వామివారు జల విష్ణువు అండి. అలా చక్కగా పడుకొని మనకేసి, అందరికేసి చూస్తూ స్వామివారు జలకాలాటలు చూడండి. ఆ జల్లులైతే స్వామివారి ముఖం మీద పడుతూ ఉంటాయండి. ఎప్పటికీ పడుతూ ఉంటాయంటండి. అలాగా ఆ శేషకల్పం పైన స్వామివారు నిజంగా పడుకొని అందరినీ గమనిస్తున్నట్టుగా అందరూ ఆ కళ్ళతో స్వామివారిని చూస్తూ ఉంటే కింద కానీ ఆ పడ్డ నీళ్ళల్లో పువ్వులు చూడండి, పైన కానీ అలంకరించినటువంటి తీరు, అందరూ కూడా నృత్యాలు చేస్తూ పిల్లలు అంత ఆనందం ఆయనకి పంచుతూ ఉంటే నిజంగా ఆయన ఎంత నవ్వుకుంటాడండి. ఎంత నవ్వుతూ ఆనందంగా మనకి ఇచ్చే కోరికలు ఏదైనా ఉంటే ఇలా నవ్వుతున్నప్పుడు మనం అడగాలండి. కానీ నేనొకటే అడిగానేమో, నాకు స్వార్థమేమోనండి ఇలాగా. స్వామివారిని చూస్తూ నా ప్రాణం ఇలాగే పోతే బావుండనిపించిందండి. అంతటి అందమండి స్వామివారిది. అక్కడ చూడండి, వెంకటేశ్వర స్వామి రూపం వేసుకొని ఒక పాప గోపికృష్ణ గారితో మాట్లాడుతుందండి. ఆహా! ఎంత అందంగా ఉందండి ఆ పాప స్వామివారి రూపం పెట్టుకొని. ఎంతోమంది వేస్తారండి. అందరికీ అలాంటి కళ రాదండి. వెంకటేశ్వర స్వామి రూపం వేసుకున్న ఆ పాప చాలా నచ్చిందండి నాకైతే మాత్రం. స్వామివారు చూడండి ఎంతటి చక్కటి భంగిమలో శ్రీకృష్ణుడు కాళ్ళు పెట్టుకున్నట్టుగా చక్కగా పడుకొని ఉన్నారండి. ఆ కళ్ళతో అందరినీ గమనిస్తూ ఇంతటి ఆనంద డోలాల మధ్య ఈ నీళ్ళల్లో అసలు ఏంటండి ఇంతటి ఆనందం ఈ స్వర్ణగిరిలోనే ఉందండి అంత ఆనందం. మనం తిరుపతి వెళ్ళాము అని సంతోషిస్తామండి. కానీ తిరుపతి కంటే స్వర్గం కూడా ఇక్కడ కూడా ఉందండి. ఈ వీడియోని చూసి నిజంగా మీరు మురిసిపోతారని నేను అనుకుంటున్నాను.